హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ కంప్యూటర్ వర్క్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసాక మీకు శారీస్ నచ్చితే, క్వాలిటీ నచ్చితే, ప్రైస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మంచి శారీస్ అండి. మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే డే మొత్తం క్యారీ చేసేలాగా ఉంటాయి. ప్లస్ పార్టీ వేర్ లాగా కట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి, టెంపుల్స్కి అలాగ కూడా కట్టుకోవచ్చు. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను. శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది, చూసారా? ఇలా ఉంటుంది లుక్. చాలా డీసెంట్ లుక్ ఉంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఇన్ని రోజులు డోలా 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 సిల్క్ ఫ్యాబ్రిక్ అలా చూసి చూసి బాగా అంత విసుగు వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఇది జార్జెట్లో ఉంది. శారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్, చూసారా? మీకు ఆల్మోస్ట్ చూస్తే మీకు దూరం నుంచి చూస్తే మీరు డోలా ఫ్యాబ్రిక్ ఏమో అనుకోవచ్చు. ఎందుకంటే జార్జెట్ శారీకి సాఫ్ట్ మెటీరియల్. మనం డైలీ వేర్ శారీస్ ఎలా కట్టుకుంటామో అలా కట్టుకోవచ్చు. ప్లస్ లుక్ మాత్రము మనకి పార్టీ వేర్ లుక్ ఉంటుంది. మొత్తం ఇలాగా జెకార్డ్ బార్డర్ వచ్చి ఉంటుంది. ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను. ఇలాగా 2 షేడ్స్, 2, 3. ఇదేమో శారీ మెయిన్ శారీ కలర్. ఇది కింద బార్డర్ వచ్చేసి గ్రీన్, ఇక్కడ మధ్యలో ఎల్లో. ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను. పైన వైపు వచ్చేసి చిన్న బార్డర్ అండి, కింద వైపు పెద్ద బార్డర్. చూసారా ఇలా ఉంది. మీకు ఈ జార్జెట్ మీద లైట్గా అక్కడక్కడ అది ప్రింట్ ఉంది, ఫాయిల్ ప్రింట్ ఉంది. సో మీకు ఈ ఫాయిల్ ప్రింట్ కొన్ని మల్టిపుల్ వాషెస్ వరకు అయితే మీకు అస్సలు పోవండి. మరీ మేము బ్రష్ చేసి కొడతాము, ఇంకా ఫుల్ రఫ్గా వాడతాము అంటే కొన్ని వాషెస్ తర్వాత పోతాయి. ఫస్ట్ వాష్కి అయితే అస్సలు పోదు, చాలా వాషెస్. కానీ ఇంత మంచిగా ఉండే శారీ ఒక 10-20 వాషెస్ వరకు అయితే పోదండి. నేను చెప్తున్నాను కదా. తర్వాత మెల్లగా కొంచెం డల్ అవుతుంది. మీకు ఈ ప్రింట్ పోయినా కూడా ప్రాబ్లం లేదు. మీకు ఇక్కడ ఒక్కటే ఉంది ఫాయిల్ ప్రింట్, ఇదంతా డిజిటల్ ప్రింట్, ఇది పోదు. ఇది కొంచెం మధ్యలో మాత్రమే ఉంది, లీవ్స్కి మధ్యలో, మొత్తం అయితే లేదు. మీకు ఆ ప్రింట్ పోయినా మీకు శారీతో ప్రాబ్లం లేదు. ఓకేనా? శారీ అయితే ఓవరాల్ ఎంటైర్ లుక్ ఇలా ఉంటుంది. గ్రీను, ఎల్లో, మెరూన్ కూడా మంచి డార్క్ మెరూన్ అండి. మీరు ఇలాగ చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే మాత్రం ఓన్లీ ఇలా గ్రీన్ మాత్రమే కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటే ఇలా ఎల్లో కూడా కనిపిస్తుంది అనమాట. ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది. సింగిల్గా క్యారీ చేస్తే ఇలా ఉంటుంది, సింగిల్ స్టెప్ వేసుకుంటే ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. మీకు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ స్టెప్స్ పెట్టుకుంటుంటేనే మీకు ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉందో అర్థమవుతుంది కదా. చూసారా ఎంత సాఫ్ట్ ఉందో? మీరు డైలీ వేర్ శారీ ఎలా క్యారీ చేస్తారో అలా చేసేయచ్చు. కట్టుకోవడం రాని వాళ్ళు కూడా మెల్లగా చిన్నగా ఒక పిన్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అంత బాగుంది. నేనే కట్టుకోవడానికి వెళ్ళిపోతున్నా నేను శారీ. చాలా బాగుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి. మంచి లీఫ్ క్రీపర్ డిజైన్ వచ్చింది. డిజైన్ కూడా చాలా డీసెంట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇది మీ చాయిస్. కొంచెం హెల్దీ పర్సనాలిటీ వాళ్ళు రన్నింగ్లో బ్లౌజ్ ఉంచుకునే ఆప్షన్ కూడా ఉంది, కట్ చేసుకోకుండా. మనం దీనికి ప్లెయిన్ ఇలాంటి డార్క్ మెరూన్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు, లేకపోతే గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. మన చాయిస్ అండి. లేకుంటే శారీలో బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చిన్న ప్రింట్ వచ్చింది. శారీలో బ్లౌజ్ కూడా చాలా బాగుంది. చూసారుగా, హ్యాండ్స్కి ఇది వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి మీకు ఇలా వస్తుంది, హ్యాండ్కి ఇలా వస్తుంది. మీకు శారీ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ బాగుందండి, మంచి ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. జార్జెట్ మీద ఇలాగ జరీ బార్డర్ వస్తే బాగుంటుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, 7-8 కలర్స్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి మీకు అన్ని ఫ్రీ షిప్పింగ్ తోటి చెప్తున్నానండి రేట్స్. నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సేమ్ రేట్ ఉంటుంది, షిప్పింగ్ ఫ్రీ. నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ,
ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్. మన కస్టమర్ వచ్చారనమాట, అంటే మేము కొన్ని రోజులు ఇక్కడ ఉంటాం, తర్వాత వేరే ఎక్కడ కాశ్మీర్ వెళ్తాం అన్నారు. అది ఇండియా కిందకి వస్తే అక్కడికి కూడా ఫ్రీ. త్రూ అవుట్ ఇండియా కింద వచ్చే అన్ని ప్లేసెస్కి ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. ప్రైస్ వచ్చేసి 650 ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుందండి. ఇప్పుడు మ్యాష్ మెలోన్ శారీస్ అలా ఉన్నాయి కదా, వాటికంటే కూడా బాగుంది ఇది ఫ్యాబ్రిక్. ఆ శారీస్ కూడా మన దగ్గర స్టాక్ వచ్చాయి, అవి కూడా చూపిస్తాను మీకు. బయట చెప్పే ఇది బయట అయితే 750 రేంజ్లో ఉంటుంది, పక్కా 750 రేంజ్లో ఉంటుంది, లేకపోతే 700 విత్ షిప్పింగ్ ఉంటుంది. ఇందులో కలర్స్ చూపిస్తున్నా. 650 ఫ్రీ షిప్పింగ్. కలర్స్ మంచిగా ఉన్నాయండి. ప్లీజ్ అందరు ఒకటే కలరే అడగకండి, ఎవరికి అన్ని కలర్స్ అందరికీ ఉంటాయి. అదే కలరే కావాలని ఏం లేదు, ఏ కలర్ వేసుకున్నా బాగుంటుంది. మనం కట్టుకునే పద్ధతిని బట్టి, కుట్టించుకునే బ్లౌజ్ని బట్టి ఉంటుంది. చూసారా, ఇది వచ్చేసి గ్రీన్, పీకాక్ గ్రీన్కి కింద వైపు రెడ్ కలర్ వచ్చింది, మధ్యలో ఎల్లో వచ్చింది. ఓకేనా. బ్లౌజ్ ఇలాగే రన్నింగ్లో వస్తుంది, కొంచెం ప్రింట్ చిన్నగా వస్తుంది అంతే. ఇలా ఉంటుంది శారీ. 650 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కలర్, ఈ కలర్ కూడా చాలా బాగుంది. పైన వైపు ఇలా చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్. కింద వచ్చేసి నేవీ బ్లూ అండి, దానిపైన పీకాక్ గ్రీన్ ఉంది. శారీ మొత్తం ఓవరాల్గా ఎల్లో. ఎల్లో ఇది లెమన్ ఎల్లో అంటారా, మస్టర్డ్ ఎల్లో అంటారా, మీ చాయిస్. మీకు వీడియోలోనే క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. 650 ఫ్రీ షిప్పింగ్. మీరు ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి. 650 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది రెడ్ కాదు, పింక్. చాలా బాగున్నాయండి శారీస్ అయితే. డార్క్ పింక్, ఆల్మోస్ట్ మజంతా పింక్ కలరే, కొంచెం లైట్ ఉంది, చాలా కొంచెం లైట్ ఉంది. కింద వచ్చేసి డార్క్, మధ్యలో ఎల్లో వచ్చింది. ఎల్లో వచ్చిన శారీస్ అన్ని సూపర్ బ్రైట్గా ఉన్నాయి. పింక్, గ్రీన్ అండ్ ఎల్లో. 650 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కలర్, ఈ కలర్ కూడా చాలా బాగుంది. వావ్ అన్నట్లుందండి నిజంగా. సింప్లీ సూపర్ అంటే సూపర్. హాయిగా ఫంక్షన్స్ కట్టుకెళ్ళొచ్చు, ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు, సమ్మర్లో కూడా కట్టేసుకోవచ్చు, అంత బాగుంది శారీ. కింద వచ్చేసి రెడ్ అండి, ఇది మెరూన్ రెడ్. మెరూన్ కాదు, డార్క్ మెరూన్. ఈ మెరూన్ కాదు, రెడ్డిష్ మెరూన్ అనమాట. ఇది వచ్చేసి రామా గ్రీన్, రామా బ్లూ. ఇది కూడా డార్క్ బ్లూనే, మధ్యలో వచ్చేసి ఎల్లో. 650 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కలర్, కలర్స్ అయితే అన్నీ సూపర్ ఉన్నాయి, ఏ కలర్ బాగలేదు అనడానికైతే లేదు. నెక్స్ట్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. వావ్, ఇది చాలా బాగా అనిపిస్తుంది కదా వీడియోలో. డార్క్ పెసర గ్రీన్ అండి, మెహందీ కలర్ అంటాం కదా, దానికంటే డార్క్. అంటే మెహందీ కలిపినప్పుడు వస్తుంది చూసారా, డార్క్ గ్రీను, ఎండిపోయినప్పుడు కాకుండా ఆ కలర్ ఉంది డార్క్. కింద వచ్చేసి ఎల్లో, బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజులు, పింక్ బ్లౌజులు. నేను ఎప్పుడు చెప్తాను ప్రతిసారి, రెడ్, పింక్, ఎల్లో, బ్లూ, గ్రీన్ ఇలాంటివి బ్రొకైట్ బ్లౌజెస్ అయితే కుట్టించి పెట్టుకున్నారనుకోండి, ఇలా శారీస్కి ఒక్కసారి ఈ శారీ తీసుకోగానే ఒక్కొక్కసారి ఫాల్ కుట్టుకునే టైం లేకుండా చక్కగా బ్లౌజ్ కట్ చేసుకోకుండా కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ బ్లౌజులు ఉంటే రెడీగా అలాగా కుట్టించుకోండి. ఎందుకంటే డిఫరెంట్గా వేరే వేరే కలర్స్లో కుట్టించుకున్నారనుకోండి. ఇప్పుడు రెడ్ కలర్ బ్లౌజ్కి, ఇప్పుడు ఈ బ్లౌజ్లో రెడ్ వచ్చింది కదా, రెడ్కి ఎల్లో పైపింగ్ వేసుకున్నారనుకోండి, ఎల్లో కాంబినేషన్ ఉన్న వాటికే కట్టుకోవాలి. ఇలాంటి రెడ్ కలర్ బ్లౌజ్కి సెల్ఫ్ వేయించుకోండి పైపింగ్, లేకపోతే గోల్డ్, ఇందులో గోల్డ్ ఉంటుంది కాబట్టి గోల్డ్ వేసుకోండి అంతే. వేరే వేరే కలర్స్ పైపింగ్ వేయించి కుట్టించుకున్నారనుకోండి,
ఓన్లీ ఈ శారీకి. ఎందుకంటే ఇప్పుడు శారీ బ్లౌజ్ కాస్ట్ ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ 500 to 600 ఉంది. ఇంకా బొటిక్స్లోకి వెళ్తే 700-800 ఉంటున్నాయి. శారీస్ కంటే బ్లౌజ్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కదా, సో అందుకని అలాగా మల్టీపర్పస్ లాగా బ్లౌజులు కుట్టించేసుకోండి. ఇలా శారీస్ మీకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి. చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడికి కొత్త కొత్త శారీస్ తోటి మంచిగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.